హైదరాబాద్ నగరంలోని టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ శాఖ అధికారుల దాడులు రెండో రోజు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. దిల్ రాజు నివాసాలు, కార్యాలయంలో అధికారుల తనిఖీలు చేస్తున్నారు. నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా, వారి కుటుంబీకులు కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. పుష్ప 2 దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సోదాల్లో భాగంగా బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేసి తనిఖీలు చేస్తున్నారు. కృష్ణానగర్లోని దిల్ రాజు ఆఫీస్లో ఐటీ రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. దిల్ రాజు ఇటీవల నిర్మించిన సినిమాల బడ్జెట్పై అధికారులు ఆరా తీశారు. చెల్లించిన ఆదాయపు పన్నుకు వస్తున్న రాబడులకు పొందన లేకపోవడంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిన్న దిల్ రాజు భార్యతో బ్యాంక్ లాకర్లు తెరిపించిన అధికారులు ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు. రేపు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఐటీ సోదాలపై సినీ నిర్మాత, తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు స్పందించారు. ఐటీ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులకు అభివాదం చేశారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని, ఇండస్ట్రీ మొత్తం మీద దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. బుధవారం నాడు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండింటినీ దిల్ రాజు తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరగడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అలాగే పుష్ప 2 మూవీకి వచ్చిన కలెక్షన్స్ పై ఐటీ శాఖ అధికారులు ఫోకస్ చేశారు. ప్రధానంగా ఈ 3 చిత్రాల ప్రొడక్షన్ బడ్జెట్, ఆ సినిమాలకు వచ్చిన కలెక్షన్స్, వారు ఐటీ శాఖకు కట్టిన పన్నులపై ఆ శాఖ అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నారు. సంక్రాంతి మూవీస్ కలెక్షన్ల పేరిట జరిగిన ప్రచారంతో వీటిపై ఐటీ శాఖ అధికారులు దృష్టి పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ సినిమాలకు సంబంధించిన వారిపై ఇన్టాక్స్ డిపార్ట్మెంట్ సోదాలు చేయటం టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకరేపుతోంది.